100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య. 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య అన్నాడు. మరి సంయుక్త సంఖ్యలు అంటే అర్థం ఏమంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యను ఏమంటామంటే సంయుక్త సంఖ్య అంటాం. అంటే దానికి కారణాంకాల సంఖ్య ఎట్లుండాలి మనకంటే 2 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. మరి 100 లోపల మనకు ఉన్నటువంటి సంయుక్త సంఖ్యలు ఎన్ని అని చెప్పని ఏ విధంగా తీసుకుంటామంటే ఫస్ట్ ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి మనం. అంటే 100 లోపల మనకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి. కాబట్టి 25 లెస్ చేస్తా. నెక్స్ట్ ఆ తర్వాత మనకు 1 ఉంది. ఆ 1 వచ్చేసి ఏమంటే మనకు ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, ఇది 1 వచ్చేసి. కాబట్టి 1 కూడా మైనస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకు 100 - 26 అంటే ఎంత 74 అనమాట. అంటే 100 లోపల ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉంటాయంటే 74 ఉంటాయి. మన సంయుక్త సంఖ్యలు అంటే ఏ వస్తాయి మనకి ఎగ్జాంపుల్ ఇస్తున్నామంటే 4 కానీ 6 కానీ 8 కానీ, అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంటుంది. అంటే ఈ 4 వచ్చేసి ఏమి 1తో భాగించబడుతుంది, 2తో భాగించబడుతుంది, అట్లనే 4తో భాగించబడుతుంది. నెక్స్ట్ 6 తీసుకున్నాం అనుకోండి, 1తో భాగించబడుతుంది, 2తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది, 6తో భాగించబడుతుంది. ఈ విధంగా మనకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను ఏమంటాం మనం అంటే సంయుక్త సంఖ్యలు అంటాం. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట.